వేలి మండలంలో చెందిన వ్యక్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం అంటే కట్టనారాయణయ్య గారు అంటే రైల్వే కోడూరు నియోజకవర్గం ఒక కంచుకోటలాగా కడప జిల్లాలో ఒక కంచుకోటలాగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది దాదాపు 25 సంవత్సరాల పాటు ఏకసత్తాధిపత్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నాయకుడు శ్రీ కట్టనారాయణయ్య గారు. ఆయన కార్యకర్తలకు కానీ నియోజకవర్గానికి చేసిన సేవలు ఎప్పుడూ చిరస్మరణీయం. ఈరోజు ఆయన యొక్క సమాధి దగ్గరికి వచ్చి నివాళులర్పించుకోవడం కూడా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆనాడు ఆయన ఏదైతే ఆయన జీవితాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేశారో, అదేవిధంగా ఆయనతో కూడా నడిచిన ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనతో నడిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం గత 40 సంవత్సరాలుగా త్యాగాలు చేసి ఈ పార్టీని నడిపించిన వారి యొక్క త్యాగమే ఈరోజు మాలాంటి యువతకు ఈరోజు రాష్ట్ర స్థాయి పదవులు వచ్చినాయంటే కూడా స్వర్గీయ కట్టనారాయణయ్య గారు చేసిన త్యాగం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం ఈరోజు మాకు ఈ అవకాశాలు వచ్చినాయని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా సరే ఇక్కడ ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, అదేవిధంగా మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాయుడు గారు, అదేవిధంగా బద్దాల చెంగలరాయుడు గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరికీ తెలియపరిచి అందరూ సమిష్టిగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా నేను కూడా నా వంతు బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మరొకసారి కట్టనారాయణయ్య గారికి జోహార్లు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు వచ్చినందుకు తెలియజేసుకుంటూ జోహార్ కట్టనారాయణయ్య గారు, జోహార్ కట్టనారాయణయ్య గారు, జోహార్.